తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రాజా, ఏమిటి వాడి ఇంత దూరం వచ్చావు? నీ ఫ్రెండ్స్ అందరినీ వేరు చేసి నువ్వు బాధపడేట్టు చేసింది ఎవరో తెలిస్తే నీ కోపం వస్తుందా? నా కోపం రాదు, కానీ తెలుసుకోవడం మంచిది. ఎవరు వాణి? అది నేనే. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న ఉద్దేశంతో ఆ పని చేశావా? అవును, కానీ నువ్వు మనసు మారి క్లాస్లో పబ్లిక్గా క్షమాపణ అడగగానే నీ మీద నా కోపం అంతా పోయింది. అయినప్పటికీ నువ్వు చదువు మానేసి పోతున్నావని చెప్పగానే నా నెత్తిన పిడుగు పడినట్టయింది. నా భవిష్యత్తు పాడైపోకూడదని నిన్ను దెబ్బతీయడం వల్ల నీ భవిష్యత్తు పాడవడం నాకు ఇష్టం లేదు. రాజా, జరిగిందంతా ఒక పీడకలగా భావించి నువ్వు మళ్ళీ కాలేజీకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఏమిటి రాజా మాట్లాడవేంటి? కాలేజీకి వస్తాను. క్యాచ్ ఇట్ డియర్ ఫ్రెండ్స్, గర్ల్స్, మీకు ఒక సంతోషమైన వార్త. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన రాజా తిరిగి వస్తున్నాడు. కమాన్ రాజా, క్లాప్స్. హాయ్ హాయ్ హాయ్. నిశ్శబ్దం నిశ్శబ్దం. రాజా తిరిగి వచ్చిన ఈ శుభ సందర్భంలో నేను మీకోసం ఒక అద్భుతమైన నాట్యాన్ని ఏర్పాటు చేశా. మెరుపు తీగవలే ప్రేక్షకుల మనసులు రంజింప చేయగల కళా తపస్వి మన మిత్రుడు ఆర్డరే. రాజా ఇలా రా. ఏమిటి సార్? మంత్రించిన తాడు గాని తాయెత్తు గాని నీ కట్టారా ఏమిటయ్యా? ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? మంత్రానికి కట్టుబడ్డ మనిషిలా ఈ మధ్య నువ్వు బుద్ధిమంతుడులా ఉన్నావు, అందుకే అడుగుతున్నా. నన్ను ఫోన్లు చేయకండి సార్. తమాషాకి అలా అడిగానంతే. ఒక వారం రోజులు బట్టి మరీ కొత్త రాజాలా కనిపిస్తున్నావు. ఈ మార్పు మాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఆశకు కూడా ఒక హద్దుండాలి. తవుడు తినే కోడి బంగారు కుచ్చులు కావాలని ఆశపడిందట. అడుక్కు తినేదానికి భాగ్యవంతుల సంబంధం కావాలా? నీ చెల్లెలికి మొగుడు కావాలంటే ఏ గొడ్లు మేపేవాడుతోనో లేచి పొమ్మని చెప్పు. మా తమ్ముడే దొరికాడా? భాగ్యవంతుడు చేసుకుంటే భోగాలతో బతకచ్చనే పేరాష్తో వ్యూహం పని నా తమ్ముడికి వల విసిరిందే. అయ్యా, లేనిపోని మాట్లాడకండి. భోగభాగ్యాలనేవి ఎప్పుడూ మర్చిపోయి పరువుగా బ్రతకాలనే కోరికతో రోజులు నెట్టుకొస్తున్న వాళ్ళం. దానికి ఏకలేస్తాలండి. నేను చెప్పేదేమిటో విను. వెంటనే కుటుంబంతో ఊరొదిలి వెళ్ళిపోండి, లేదా నేనే తరిమేస్తాను. ఊరొదిలిపోండి ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ భూమి ఆయన గారికి మాత్రమే సొంతమా? మేం కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమేనండి. కానీ ఆయన ఉన్నవాడు మేము లేనోళ్ళు, అంతే కదా? తాహతకు మించి నా చెల్లెలు ఆశపడింది అని నేను బాధపడుతున్నాను. పెళ్లి సమస్య అనగానే ఇంట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుందండి. మనం ఎంత వాళ్ళో మనం తెలుసుకోవద్దా? మీరైనా దాన్ని పిలిచి ఆ రాజాని మర్చిపోమ్మని కొంచెం సలహా ఇవ్వండి. ఏమిటండి మాట్లాడేమిటి? చెత్త కాగితాన్ని విసిరేసినట్టు అంత సులభంగా మర్చిపోయేది కాదు ప్రేమ. అందుకే ఆలోచిస్తున్నా. కరెక్ట్ గా చెప్పారు సార్. ఒక మనిషి ప్రేమలో పడితే తాను చచ్చేంత వరకు దాన్ని మర్చిపోలేడు సార్. అభిమానం, ప్రేమ అంటే నాకు విరోధం లేదండి. మన స్థితి ఏమిటో ఆలోచించుకుని అడుగు వేయొద్దా? నా చెల్లెల సంతోషానికి నేను అడ్డుగా ఉండనండి. కానీ ఆ బద్దరాజు కూకటి వేళతో కూల్చేయాలనుకుంటున్నాడే. కోరుకున్నవాడు దక్కలేదని నా చెల్లెలు ఏ నొయ్యో గుయ్యో చూసుకుందంటే ఏం చేయాలని దిగులుగా ఉంది. సార్, రాజాని నేను తీసుకొస్తాను సార్. రాజాకి వానికి మనం పెళ్లి జరిపిద్దాం. అడ్డగించడానికి ఆ భద్రరాజు వస్తే మేకను బలిచ్చినట్టు వాడిని బలిచ్చి నేను జైలుకి పోతాను. దీనికి బుర్ర బద్దలు కొట్టుకుంటారు ఎందుకు సార్? బాగుంది. ఎవరిని బలిద్దామని జ్ఞాపకం వస్తుంది తప్ప సంప్రదింపులతో సర్దుకోవచ్చునని నీకు తెలియనే తెలీదా? అలిమేలు, నువ్వు ఇంటికి పో, నేను భద్రరాజుతో మాట్లాడొస్తాను. తీసుకో, రేపు ఆ మున్సిపాల్ రమ్మని చెప్పు. నమస్కారం రాజుగారు. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమిటి ఎలా వచ్చారు?
వాణి విషయం మాట్లాడదామని వచ్చాను. దాని గురించి మాట్లాడటానికి మీరెవరు? ఈ ఊరు ఇన్స్పెక్టర్ అండి. నిన్నెవరు అడిగారా? ఆ, ఏమిటా మరొస్తున్నావు? పోరా బయటికి, తోలు ఒలిచి పారేస్తాను. పో. మీరు అలిమేల దగ్గర చాలా కోపంగా మాట్లాడారట. అవును, అందులో ఏమిటి తప్పు? ఏం తప్పు అంటాను? గోపురం మీద కూర్చోవాలని కలసి ఆశపడచ్చు, కానీ కసువు ఆశపడకూడదని చెప్తున్నా. నా తమ్ముడు చాలా బుద్ధిమంతుడండి. ఆ శంకర్ జాతీయ వాడిని వల్ల పడేసుకుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు, లేదంటే చెక్కి పారేస్తాను. నేను మాట్లాడండి, మీరే మాట్లాడండి. ఒక విషయం నిదానంగా ఆలోచించి మాట్లాడండి. వాణి మాత్రమే ముద్ద అంటే ప్రయోజనం లేదు. మీ తమ్ముడు రాజా కూడా ఆశపడకపోతే వాళ్ళిద్దరు ఎలా ప్రేమించుకుంటారు? ఇలా వితండవాదంగా మాట్లాడటానికి ఇక్కడికి వచ్చారా? తొందరపడకండి. గుడ్ మార్నింగ్ సార్. రా రాజా రా, సరైన సమయానికి వచ్చావు. ఏమిటి విశేషం? ఏం విశేషం లేదు, ముందు ఇంటి పోరా. కోపడకండి, పోరా ఇంటికంటే. ఆవేశపడకండి. రాజా, మీ ప్రేమ వ్యవహారం పెద్దవాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయింది. వాణి నిన్ను వల్ల వేసుకుందని మీ అన్నయ్య వాళ్ళ మీద మండిపడుతున్నారు. జరిగిందేదో నువ్వే చెప్పు. రాజా, నువ్వు చెప్పే ఈ సమాధానం మీద ఓ కుటుంబ గౌరవమే ఆధారపడింది. నిజమేమిటో నిర్భయంగా చెప్పు. వాణి మీద ఎలాంటి తప్పు లేదు. నేనే ఆమెను ముందు ప్రేమించాను. కళ్ళు తిరిగేట్టు కొట్టాడు. అంతస్తు మాకు అడ్డొస్తుందేమోనని వాణి భయపడింది. ఆ స్థితే వస్తే మా అన్నయ్యతో తెగదెంపులు చేసుకుంటారని నేనే ధైర్యం చెప్పాను. మగాడివయ్యా, రాజుగారి క్లోజ్. అన్నయ్య, నాకు మీరంటే గౌరవం ఉంది, కానీ నా జీవితంలో చిచ్చు పెడదాం అనుకుంటే మన బంధం తెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఏం పొగరా? రాజుగారు, వదలండి. చూడండి, అన్నదమ్ముల్ని శత్రువులుగా మార్చడానికి నేను ఇక్కడికి రాలేదు. వాళ్ళ మనసుల్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నిజం మీకు అర్థమైందనుకుంటాను. మీ మనసు మార్చుకొని ఆ చిన్నాళ్ళిద్దరిని ఒకటిగా కలపండి. లేదంటే 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 మీ స్థానంలో నేను నిలబడి నా పోలీస్ స్టేషన్లో వివాహం జరిపించాల్సి వస్తుంది. ఆలోచించుకొని మీ సమాధానం చెప్పండి. ఒక వారం టైం ఇస్తున్నాను. రాజుగారు, వారానికి ఎన్ని రోజులో తెలుసుగా? 7 రోజులు. త్వరగా తెలుసుకోండి. ఛే, పోరా. నాకు కాలు పోయింది అని దిగులు పడ్డం లేదమ్మా. ఏదో నాకు తోచింది చేయటానికి
దేవుడు ఇంకో కాలు ఉంచాడు కదా అని సంతోషపడుతున్నా. రా, ఇంట్లోకి వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. రా రాజా, కులాసగా ఉన్నావా? ఉన్నానండి. మీ అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. మిమ్మల్ని చూడడానికి వచ్చి బయట నుంచున్నారండి. అదే లోపల కావచ్చుగా. మీ కాలు పోవడానికి కారణం ఆయనేనని మీకు నిజంగా తెలిసినప్పటికీ పోలీసు విచారణలో ఆయన గురించి ఏం చెప్పనందువల్ల మీ మంచితనానికి సిగ్గుపడుతున్నారండి. అందుకే మీ ముందుకొచ్చి పలకరించడం ఎలాగాని బయటే ఉన్నారు. స్పర్ధలు తీరి మనసులు కలిసిపోయాక ఆయన లోపలికి రావడంలో తప్పేం లేదు. వారిని రమ్మని చెప్పు. నమస్కారం సార్. రండి, కూర్చోండి. నన్ను మన్నించండి సార్. అదేమిటండి, మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. పూర్వం జరిగింది మర్చిపోండి. జరిగిందంతా నేను మర్చిపోయాను. ఇకపై జరగవలసిన దానికి మీరే మనసు మార్చుకోవాలి. మీ ఇష్ట ప్రకారమే రాజాకి వానికి వివాహం జరిపించడానికి ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నిజంగా అంటున్నారా? త్వరలో మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం. దేవుడు సాక్షిగా చెప్తున్నాను. బుల్లి, నేను నీ జ్ఞాపకం ఉన్నానా? ఎప్పుడు చూడు, నన్ను మర్చిపోయి ఉండొచ్చు, నేను నిన్ను మరవలేదే. నీది ఈ ఊరేనా? నేను ఇదే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? కేక్ అనుకున్నావా కొరుకు తినడానికి? ఎంత కొరకమన్నా? నేను చెబుతానా అండి, ఇతగాడితో రహస్యం చెప్పి ఎవరికీ తెలియకుండా చెవిలో ఉదవయ్యా అన్నాను. వీడు ఆ మనిషి చెవ్వే కొరుకుతాడని తెలుసుంటే చెప్పేవాడినే గాను. నా చెవి పోయింది ఎట్టు గారు, నష్టపరిహారం ఇప్పించండి ఎట్టు గారు. ఇటువంటి కేసులన్నిటికీ నేను కరెక్ట్ గా తీర్పు చెప్తాను. నువ్వేం చేస్తావంటే పట్టని వాడి చెవి కొరికారా. మీకు జడ్జి పద వస్తే చెయ్యికి చెయ్యి కాలు కాలు ముక్కలు ముక్కలుగా నరికి రమ్మని చెప్పేట్టున్నారే. అప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళందరూ కుంటి గుడ్డి అని అవిటి వాళ్ళు అవుతారు. బాధగా ఉందా? బాధగా ఉందా? గాయమైన వాడు నోరు మూసుకున్నాడు, నువ్వు మునుగుతావేంట్రా? ముందు ఆసుపత్రి పోయా, తర్వాత మాట్లాడుకుందా. వెళ్ళు, రెండో తర్వాత పనే ఉందాయా అని తీసిపోయా. వీడిని తీసుకెళ్తే రక్తానికి అలవాటు పడ్డ ప్రాణం అండి, పులివంశం అండి. ఏమయ్యా, ఇంతకు ముందే రహస్యమైన విషయం హెడ్ గారి చెవులో ఊది రావయ్యా అని నీకు చెప్పాను కదా. చెవు కొరికేసిరా. పంది చెవులు దొందు దొందే కరెక్ట్ గా ఉంటాయి. నోరు చూడు. చెవి దేనికి? కొరుకుగా. అయ్యో సార్, సార్, ఏంటి? మిమ్మల్ని కలుసుకోవడానికి భద్రరాజు గారు వచ్చారు. చైర్ లోపలవే. సార్, ఆయన వస్తే కూర్చోడానికి. చెప్పింది చెయ్యి. నమస్కారం అండి. ఏమిటి విషయం చెప్పండి. కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా అని. నిల్చుంటే మాటలు రావా? తమరు అలా అనుకోకండి. మా తమ్ముడు రాజాకి నిశ్చితార్థం తమరు దగ్గరుండి జరిపించాలని. అరే, దానికి మీరే శాస్త్రులింటికో వెళ్ళాలి. నాకు ఈ మంత్రాలు గింత్రాలు రావే. అది కాదండి, తమలాంటి పెద్దల నలుగురు మా ఇంటికి వస్తే నాకు గౌరవంగా ఉంటుంది కదా. నిశ్చితార్థం ఎక్కడ? మన పాత ఇన్స్పెక్టర్ చౌదరి గారింట్లో. ఆయనది ఈ ఊరేనా? అవునండి. అంటే వాళ్ళ అమ్మాయిని మీ తమ్ముడు చేసుకుంటున్నారా? కాదండి, ఆయన భార్య బిడ్డలు రామేశ్వరం పోతుండగా కారు ప్రమాదంలో చనిపోయారండి. పాపం. ఆయనకు కావాల్సిన కుటుంబంలోని పిల్లని చేసుకుంటున్నాం. వస్తాను. చాలా సంతోషం. ఇలాగే ఒక నిశ్చితార్థానికి పోయి నెలలో నిడదవోలు వెళ్ళాను. ఆ పెళ్లి కొడుక్కి 4 చేతులు. సినిమా కథలు చెప్పకండి. ఏమండి, ఒక మనిషికి 4 చేతులు ఎలా ఉంటాయండి? కిల్లీలకిస్తయ్యా, పుచ్చ పగులుతుంది. నేను చూడటం వల్లే చెప్తున్నాను. చూసింది నిజమైతే పెళ్లి కొడుకు ఏమైనా మహావిష్ణువా? మనిషేనయ్యా. నేనప్పుడు చూసింది కరెక్ట్ గా చెప్పా.
మోచేయి, దోచేయి, పని చేయి, భోంచేయి. అరే రే 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 రే. గుడ్ మార్నింగ్ సార్. బూట్లు వేసుకుని ఇంట్లోకి రాకూడదండి, అవి బయటే వదిలిపెట్టాలి. అది నా ఇష్టం. ఆ. నీ బూట్లతోనే వస్తాను. తెలియకుండా చేస్తే తప్పు, తెలిసే చేస్తే పొగరు. మన్నించుకోండి సార్. వాట్ మిస్టర్ రంగా, అక్కడే ఉండిపోయారంటే వచ్చి కూర్చోండి. ఆ, మీరు కొత్త ఇన్స్పెక్టరా? అవునండి. అయ్యా గంధం. లోపలికి తీసుకెళ్ళు. నీకోసమే వెతుకుతున్నారా? నువ్వు చేసిన తప్పుడు పనికి పోలీసులకు అప్పగించుకోవడం. నమస్కారం సార్. ఏంట్రా ఇక్కడ గొడవ? సరే దగులు భాష గారు, నేను ఇంట్లో లేనప్పుడు నా పిల్లల్ని అన్యాయంగా చెరచాలు ప్రయత్నించారు సార్. ఏయ్, మీరంతా ఇక్కడ సర్కస్ చూస్తున్నారా? ఎంక్వైరీ చేస్తున్నాగా? పోండ్రా. ఏ అవుట్. నీ పేరేంట్రా? శేఖర్. ఎక్కడ పని చేస్తున్నావు? సెక్రటేరియట్ లో సార్. మన పాలసీ ఎప్పుడు ఐసా పైసా ధనాధన్, అడిగేదానికి మాత్రం బదులు చెప్పు. వీడు నీ పెళ్ళాన్ని చెరిచాడా, చెరచాలనుకున్నాడా? చెరచాలని ఇంట్లో జొరబడ్డాడు. అంతలో ఇరుగు పొరుగు వాళ్ళందరూ పోగానే తప్పించు పారిపోయాడు సార్. అంటే వీడు నీ పెళ్ళాన్ని చెరచల? లేదు సార్. అంతేనా? వీడు నీ పెళ్ళాన్ని చెరచాలనుకున్నాడని నువ్వెలా నిరూపిస్తావు? మీరు అడుగుతున్నది మీకే న్యాయంగా ఉందా సార్? రాయ్, మర్యాదగా వెళ్ళిపో. ఒక్క తన్ను తన్నానంటే బెడ్లోంచి లేవడానికి 1 month పడుతుంది. సార్, మీరు ఈ స్టేషన్ లో ఉన్నారనే నేను ఈ పనులన్నీ చేస్తున్నాను సార్. ఏం అన్యాయం సార్ ఇది? కంచే చేను వేయచ్చా? ఏంటి ఏమన్నా? కంచే చేను వేయచ్చా అని అడిగాను. గొడ్లు మాత్రం మేయొచ్చని ఏ చట్టంలో రాసుంది? వీలైతే కంచె కూడా మేయొచ్చు. వాణి, పిల్లలకి పొగరు ఎక్కువ. పెంకి ఘటం సార్. నిన్న నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఎదిరించేవాడు మగవాడయ్యుంటే తుక్కు రేగ్గొట్టేస్తాను, ఆడదైతే అనుభవించి వదిలేస్తాను. అలా చూడకమ్మా, తప్పు. అమ్మలు, మన పాలసీ ఐసా పైసా ధనాథన్. నువ్వు ఒక పంచే, ఇవాళ సరదాగా నాతో రూమ్ లో గడిపేసి రేపు పొద్దునే పో. సో ఎవరమ్మా నువ్వు? నేను కాలేజ్ స్టూడెంట్ సార్. బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ ఇన్స్పెక్టర్ వచ్చి రూముకు రాని లాక్కు వెళ్తున్నారు సార్. సో ఈ పిల్లొచ్చి మిస్టర్ రంగా, లోగడ మీ మీద చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు స్వయంగా చూశాను. బట్ సో డోంట్ టాక్. సారీ అమ్మా, వారి మీద యాక్షన్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నిన్న ఒక వారం సస్పెండ్ చేయబోతున్నాను. ఆఫీస్కి వచ్చి మీట్ అవ్వు. అక్టోబర్ 10వ తేదీ దివ్యంగా ఉంది. ఆ రోజే పెళ్లి జరిపిద్దాం. భేషుగ్గా చేద్దాం. మిరపకాయ ఏంటిది? కుక్క పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నాడు. అయ్యా, నువ్వు మైనర్వా? నేను మేజర్ 20 ఏళ్ళయిందండి. అల్లాకా, ఏంట్రా ఒకే కలర్ లో లుంగి జుబ్బా? ఏం సార్, తొడుక్కోకూడదా? ఎవడు ఏదైనా తొడుక్కోవచ్చు, కానీ నన్ను ఎదిరించిన వాడికి ఒంటి మీద బట్టలే ఉండకూడదు. నన్నెప్పుడు ఎదిరించి మాట్లాడానని ఆలోచిస్తున్నావా?
ఆ రోజు బూట్లతో ఇంట్లోకి రాకూడదని చెప్పావే, మర్చిపోయావా? రేపటి నుంచి ఈ ఊళ్ళో ఈ సెటప్ లో కనిపించావో గుండు గీయిస్తాను. పరా. Get out! ఏమయ్యా, మీ ఇన్స్పెక్టర్ పోయిన జన్మలో ఏనుగై పుట్టుంటాడా? దంతం ఒక్కడే తక్కువ. ఎందుకలా అడిగావు? ఒక చిన్న విషయం కూడా బాగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఈయన స్వభావం చూస్తుంటే ఈ ఊళ్ళో అందరూ గోచీలు పెట్టుకుని తిరగాలనుకుంటాను. త్వరగా నువ్వు ఒక గోచి రెడీ చేసి పెట్టుకో. ఏ మిరపకాయ, ఈ 501 గురించి నీ సరిగ్గా తెలీదా? 501 నెంబర్ చూడు, బార్ సోపులా ఉంది.